చుట్టుపక్కల ఇళ్ళోళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. అప్పట్లో మామూలుగా మనలాగానే బట్టలు వేసుకుని తిరిగేవాళ్ళు, మనలాగానే ఉండేవాళ్ళు, మనతో తిరుగుతుండేవాళ్ళు. ఇదంతా మహిళలు కానీ వాళ్ళకి అందరూ కూడా సరదాగా అక్క అత్త అమ్మ ఇట్లాగే మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళల్లో 100కి 90 మంది డ్రెస్సింగ్ బురకా హిజాబ్ నడుస్తుంది. అట్లాగే వాళ్ళలో 100కి 90 మంది పూర్తి మతపరమైన ఆహార్యం వాడుతున్నారు మగవాళ్ళల్లో కూడా. ఇది ఎప్పటి నుంచి వచ్చింది? నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి వచ్చింది. అంటే నరేంద్ర మోడీ అనే ఒక బూచిని చూపెట్టి వీళ్ళు ఒక వ్యూహాత్మకంగా మీరు హిందుత్వాన్ని నమ్మకండి, మోడీని నమ్మకండి, మోడీ మనకు వ్యతిరేకి, అతను మంచోడు కాదు, హరాం అతన్ని నమ్మితే, ఇలాగ మోటివేట్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళని కాదని ఆ మహిళ బయటకు వచ్చిందా? త్రిబుల్ తలాక్ వల్ల లాభపడింది మహిళ, ఇప్పుడు దీనివల్ల లాభపడుతోంది మహిళ. ఒక చెర నుంచి బయటపడింది. కానీ వాళ్ళు ఎక్కడ బయటకు వస్తున్నారు? వాళ్ళు ఓపెన్గా ఎందుకు మాట్లాడట్లా? ఎందుకని చెప్పి ఈ అంశాల మీద రాజకీయంగా వాళ్ళు చైతన్యవంతం కావట్లా? అవ్వనివ్వట్ల అక్కడ వాళ్ళ ఇళ్లలో. ఆ మహిళకి తెలిసిన వెంటనే దబాయిస్తారు ఇంట్లో మగవాళ్ళు. మీకు ముస్లిం కుటుంబాల్లో మగవాళ్ళ డామినేషనే ఉంటుంది, అక్కడ మహిళల డామినేషన్ క్వశ్చనే లేదు.